ప్రొద్దుటూరు పట్టణంలో ట్రాఫిక్ పరిస్థితి రోజురోజుకు దిగజారుతోంది. ముఖ్యంగా బీవీఎస్ థియేటర్, పాత బస్టాండ్, అన్వర్ థియేటర్ ప్రాంతాల్లో వాహనాల రద్దీ తీవ్ర ఇబ్బందులకు దారితీస్తోంది. ప్రతిరోజు సాయంత్రం 4 గంటల సమయంలో బీవీఎస్ థియేటర్ దగ్గర భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడి వాహనదారులు ఆగిపోయే పరిస్థితి వచ్చింది. బస్సులు ఒకేసారి స్టాండ్ వద్ద నిలిపివేయడం, బస్సుల పక్కనే ఆటోలను అడ్డం పెట్టడం కారణంగా పూర్తి రహదారి నిర్బంధమై ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. అదేవిధంగా 3 టౌన్ పోలీస్ స్టేషన్ కూడలిలో సిగ్నల్ లేకపోవడం మడూరు రోడ్, కొర్రపాడు రోడ్, బస్టాండ్ వైపు వెళ్తున్న వాహనదారులను పూర్తిగా గందరగోళానికి గురిచేస్తోంది. అన్వర్ థియేటర్ వద్ద కూడా ఎప్పుడూ ట్రాఫిక్ రద్దీ తీవ్రంగా ఉండడం ప్రజలలో ఆందోళనకు కారణమవుతోంది. ఈ సమస్యపై వెంటనే ట్రాఫిక్ పోలీసులు స్పందించాలని, ఈ నేపథ్యంలో మూవ్మెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ ఎంపీజే రాయలసీమ ఇన్ఛార్జ్ ఎండీ అయూబ్ ఖాన్ ఆధ్వర్యంలో ప్రతినిధులు ట్రాఫిక్ సమస్యలను వెంటనే పరిష్కరించి 3 కీలక సెంటర్లలో ట్రాఫిక్ కానిస్టేబుల్ విధులు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ ట్రాఫిక్ పోలీస్ ఎస్ఐ భాస్కర్కు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో ఎంపీజే నాయకులు ఎండీ అయూబ్ ఖాన్, రాయలసీమ ఇన్ఛార్జ్ హుస్సేన్ భాషా, పట్టణ అధ్యక్షుడు ఎస్పీ ముక్తియార్, ఫరాన్ తదితరులు పాల్గొన్నారు.